నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేడే కేంద్ర బడ్జెట్ వరుసగా 8వ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ మహిళలు పేదలు మధ్యతరగతిపై వరాలు కురిపించే అవకాశం వైసీపీ హయాంలో అరాచకాలపై విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్ టీడీపీ కార్యకర్తలు ఉద్యోగులపై అక్రమ కేసులు ఎత్తివేయించాలని పొలిట్ బ్యూరో నిర్ణయం మంగళంపేటలో పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై అధికారుల సర్వే ఎస్టేట్ రోడ్డు 2 కిలోమీటర్ల మేర ఫారెస్ట్ దేనని గుర్తింపు చర్యలు తప్పవన్న అనగాని గద్దరిపై బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించిన సీఎం రేవంత్ వచ్చే ఓట్ల విప్లవంలో కొట్టుకుపోతారని విమర్శ నెక్లెస్ రోడ్లో స్మారకంపై త్వరలో నిర్ణయం తల్లి మృతదేహం వద్దే 9 రోజులు గడిపిన కుమార్తెలు దహన సంస్కారాలకు డబ్బు లేక సతమతం సికింద్రాబాద్ వారాసిగూడలో విషాదకర ఘటన జన్మతః వారసత్వం రద్దు కోసం సుప్రీంకోర్టుకు వెళతానన్న ట్రంప్ మొదట్లో బానిసల పిల్లలకే కల్పించారని వ్యాఖ్య అనుకూల తీర్పుపై విశ్వాసం వికసిత భారత్ లక్ష్యంగా సాగుతున్న మోదీ సర్కార్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో పేదరిక నిర్మూలన ఆహార సామాజిక భద్రత ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ధరల పెరుగుదల కారణంగా మధ్యతరగతిపై భారం తగ్గించేందుకు ఆదాయ పన్ను రేట్లు స్లాబ్లో మార్పులు చేస్తారనే సంకేతాలు వచ్చాయి మందగించిన వృద్ధి రేటును పరుగులు పెట్టించేందుకు మరిన్ని చర్యలు ప్రకటించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు రికార్డు స్థాయిలో వరుసగా 8వ ఆమె ప్రవేశపెట్టే బడ్జెట్పై దేశవ్యాప్తంగా పేదలు మధ్యతరగతి ప్రజలు వేతన జీవుల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ఆదాయపు పన్ను విధానాన్ని మరింత సరళీకరించడంలో భాగంగా ట్యాక్స్ స్లాబుల్ని 6 నుంచి 3కు కుదించే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం గరిష్ట పన్ను రేటు 30%గా ఉండగా దీనిని 25%కి తగ్గిస్తారని వార్తలు వస్తున్నాయి మహిళలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా వారికి నైపుణ్య శిక్షణ కల్పించడంతో పాటు జన్ధన్ యోజన ముద్ర యోజన వంటి పథకాలకు కేటాయింపులు పెంచవచ్చని తెలుస్తోంది మార్చితో ముగుస్తున్న మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ గడువును కొనసాగించడం లేదా కొత్త పథకాన్ని తీసుకురావచ్చని భావిస్తున్నారు సౌర విద్యుత్తును ప్రోత్సహించేందుకు పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకానికి రాయితీ కోసం బడ్జెట్లో కేటాయింపులు పెంచే అవకాశం ఉంది గ్రామీణ పేదల సొంతింటి కలను సాకారం చేయడానికి హౌసింగ్ ఫర్ ఆల్ పేరుతో సాయం చేయనుంది పట్టణ ప్రాంతాల్లో 2029 నాటికి 1 కోటి మంది పేదలు మధ్యతరగతి కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనున్నట్లు ప్రకటించవచ్చని తెలుస్తోంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు 2018లో ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి 6,000ను 3 విడతల్లో అందిస్తుండగా ఈసారి ఆర్థిక సాయం పెంచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది స్థానికంగా తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రాయితీలు ప్రకటించవచ్చని తెలుస్తోంది ప్రజల వినియోగ శక్తిని పెంచడం సహా ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేస్తారని సమాచారం మరోవైపు కేంద్రంలో 3వ దఫా అధికారంలోకి వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కొన్ని సంకేతాలిచ్చారు పేదలు మధ్యతరగతి మహిళల కోసం ఈ బడ్జెట్లో కొత్త పథకాలు కార్యక్రమాలను ప్రవేశపెట్టొచ్చని సూచనప్రాయంగా పేర్కొన్నారు పేదలు మధ్యతరగతిపై కరుణా కటాక్షాలు కురిపించాలని లక్ష్మీదేవిని ప్రార్థించారని తెలిపారు వైసీపీ హయాంలో సాగిన రాజకీయ దాడులు హత్య కేసుల విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించింది వివిధ వర్గాలపై పెట్టిన అక్రమ కేసులను నిర్దిష్ట కాల పరిమితిలో ఎత్తివేసేలా చర్యలు చేపట్టాలని తీర్మానించింది పార్టీ సంస్థాగత బలోపేతానికి కొన్ని నిర్ణయాలు తీసుకున్న పొలిట్ బ్యూరో ఈసారి మహానాడును కడప జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన దాదాపు 4.5 గంటల పాటు సాగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఎన్నికల హామీల అమలు సంస్థాగత అంశాలపై కీలక చర్చ జరిగింది 1:40 నిమిషాల పాటు మేనిఫెస్టోలో అమలైన అంశాలు అమలు కాని వాటిని ఎప్పట్లోగా అమలు చేస్తామో చంద్రబాబు వివరించారు జీఎస్డీపీలో 15% వృద్ధి సాధిస్తేనే ఆర్థిక వ్యవస్థ మళ్లీ కుదుట పడుతుందన్న చంద్రబాబు ఆర్థిక సమస్యలున్నా జూన్లోగా సూపర్ 6లోని మిగతా 3 హామీలను అమలు చేయాలన్నారు గత 5 ఏళ్లు టీడీపీ కార్యకర్తలతో పాటు వివిధ వర్గాలపై వైసీపీ మూకలు సాగించిన హింసాకాండ కేసుల లెక్క తేల్చాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది
అంతర్వేది రథం దగ్ధం, రామతీర్థం శ్రీరాముడి విగ్రహం సహా దేవాలయాలపై దాడుల కేసుల్ని కొలిక్కి తెచ్చే బాధ్యతను హోంమంత్రి అనితకు అప్పగించింది. వైసీపీ హయాంలో నియమితులైన ప్రభుత్వ న్యాయవాదులే ఇంకా కొనసాగడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వారు కొన్ని కేసుల్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవగా వారిని తొలగించి కొత్త వారిని నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. జగన్ సోదరుడు వెంకటరెడ్డికి కనుమ పండుగ రోజు గనుల లీజు మంజూరు చేస్తూ ఉత్తర్వులివ్వడంపైన చర్చ జరిగింది. డైరెక్టర్ స్థాయి అధికారి ఒకరిపై చర్యలు తీసుకుంటే మిగతా వారంతా దారికి వస్తారని సీఎం అన్నట్లు తెలిసింది. గత 5 సంవత్సరాలు ఏవైతే రాజకీయ హత్యలు జరిగి సెన్సేషనల్ అయ్యాయో అవన్నీ ఆల్రెడీ కేసులు కట్టారు. ఏమి యాక్షన్ లేదు, ఏం లేదు. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. దీనికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఒకటి పెడతాం, పెట్టి తొందరగా కేసులన్నీ హీరింగ్ చేసి తప్పు చేసిన వాడికి శిక్ష ఇస్తాం. ఏదో అధికారం వచ్చింది కాబట్టి తీసిలేం కదా, లీగల్గా ఏం చేస్తాం అవి కూడా డిస్కస్ చేస్తాం. ఉపాధ్యాయుల మీద పెట్టిన కేసులు, ఉద్యోగులపైన పెట్టిన కేసులు, ముఖ్యంగా విలేకరుల మీద పెట్టిన కేసులు ఎత్తడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరైతే ఊచకోత కోశారో కేసులన్నీ ఛేదించి వాళ్ళకి శిక్ష పడే విధంగా ఇవన్నీ ప్రభుత్వానికి సమర్పించి పరిష్కరిస్తాం. పార్టీ సంస్థాగత అంశాలపైన చర్చించిన పొలిట్ బ్యూరో ప్రతి 60 కుటుంబాలకు పార్టీ తరపున ఒక సాధికార సారథిని నియమించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 6 నుంచి పార్టీలోని అన్ని స్థాయిలో నియామకాలు ప్రారంభించాలని తీర్మానించింది. ఇకపై ప్రతి శనివారం ఎమ్మెల్యేలే నియోజకవర్గాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని నిర్ణయించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ అదే రోజు వినతులు స్వీకరించాలని, మిగతా రోజుల్లో ప్రత్యేక డెస్క్, డ్రాప్ బాక్సులు అందుబాటులో ఉంచనున్నారు. ఇన్ఛార్జి మంత్రులు జిల్లా సమీక్షా సమావేశాలకు వెళ్లినప్పుడు ముందు రోజే కూటమి పార్టీల నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. గ్రీవెన్స్ కి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో ఎవరైనా అందుబాటులో ఉండట్లేదేమో, దానివల్లే మెయిన్ ఆఫీస్కి ఎక్కువ మంది వస్తున్నారని ఒక ఆలోచనకి రావడం జరిగింది. కనుక పార్టీకి వచ్చేటటువంటి కార్యకర్తకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి, ఆదరించాలని ఒక ఆలోచనతో మరి ఆ నిర్ణయం కూడా తీసుకుని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అమరావతిలో ఆసుపత్రులతో పాటు వైద్య కళాశాల ఏర్పాటుకు కిమ్స్ ముందుకు వచ్చిందని, వినుకొండలో 700 ఎకరాల్లో వైద్య రంగంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించిందని పొలిట్ బ్యూరోలో చంద్రబాబు చెప్పారు. వైసీపీ సర్కార్ అడ్డగోలుగా పెంచిన భూముల రిజిస్ట్రేషన్ విలువను కూటమి ప్రభుత్వం సవరించింది. కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. నివాస స్థలాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన విలువలు సవరించారు. గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించారు. గుంటూరు శివారు నల్లపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ 1,96,00,000 ఉండగా 30 లక్షలు చేశారు. సుద్దపల్లి డొంకలో ఎకరా పొలం 4,35,00,000 ఉండగా 1,99,00,000కు తగ్గించారు. విజయవాడలో 3% నుంచి 9% వరకు విలువలు పెరిగాయి. విశాఖలోనూ పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అనకాపల్లిలో రిజిస్ట్రేషన్ విలువలు యథాతథంగా ఉంచి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24% నుంచి 32% వరకు పెంచారు. కాకినాడలో కొన్ని ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించి వైసీపీ హయాంలో గజం ధరను 42,000గా ఖరారు చేయగా తాజాగా 22,000కు తగ్గించారు. కోనసీమ, ప్రకాశం జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అటు భూములు రిజిస్ట్రేషన్ విలువలు పెరగడానికి ముందు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తాకిడి పెరిగింది. ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో చాలా చోట్ల సర్వర్లు నెమ్మదిగా పనిచేశాయి. చాలా మంది భూముల రిజిస్ట్రేషన్లకు ముందుగానే చలాన్లు తీసినా శుక్రవారం రిజిస్ట్రేషన్లు చేయించుకోలేకపోయారు. ప్రజాగాయకుడు గద్దర్కు గౌరవం ఇవ్వబోమని కొందరు అన్నంత మాత్రాన ఆయన వన్నె తగ్గదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్ర భారతిలో గద్దర్ 77వ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం నెక్లెస్ రోడ్లో గద్దర్ స్మారకం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. గతంలో గద్దర్ను అవమానించిన నేతలు ఇప్పుడు ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారని, వచ్చే ఓట్ల విప్లవంలో బీజేపీ సైతం కొట్టుకుపోతుందని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఏపీలో 5గురికి పద్మ పురస్కారాలు ప్రకటించారన్న రేవంత్ తెలంగాణ నుంచి ప్రతిపాదించిన వారు ఎందులో తక్కువ అని ప్రశ్నించారు. వారెవ్వరూ కాంగ్రెస్ నాయకులు కాదని స్పష్టం చేశారు. కేంద్రం తప్పును సరిదిద్దుకుంటుందని లేఖ రాస్తే ఓ కేంద్ర మంత్రి విమర్శించడం సరికాదన్నారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్నంత మాత్రాన అహంకారపూరితంగా మాట్లాడడం సబబు కాదని హితవు పలికారు. మరోసారి ఇలాగే మాట్లాడితే ఆ పార్టీ కార్యాలయం ఉన్న ప్రాంతానికి గద్దర్ పేరు పెడతానని హెచ్చరించారు. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా, గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. ఇంతకు ముందు ఆయన కూడా గిట్లనే నీలిగిండు.
గద్దరన్నని గేటు బయట కూసబెట్టిండు. ఏమైంది? ఆయన గద్దె కూలింది. గద్దరన్న వారసులు లోపలుండ్రు. గద్దరన్నని గేటు బయట కూసబెట్టినోడు ఇవాళ గేటు దగ్గర కూర్చొని ఎవరన్నా వస్తారా అని వాళ్ళకరించడానికి ఎదురు చూస్తున్నాడు. ఆయనకే గంతగతి పడితే నీకెంత పడుతుంది స్వామి, నువ్వు అర్థం చేసుకో. గద్దర్కు కులం, మతం, ప్రాంతమంటూ లేదని, ఆయన విశ్వ మానవుడని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. ఉగాది రోజున గద్దర్ ఫిలింఫేర్ అవార్డులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఒక మాటతో కొన్ని లక్షల మందిని ఒక వాదం వైపు నడిపించడమే కాకుండా వారి ప్రాణాలు సైతం పణంగా పెట్టి యుద్ధం చేయడానికి సిద్ధం చేసేంత గొప్ప గొంతు ఈ శతాబ్దంలో ఎవరికైనా ఉందంటే అది కేవలం గద్దర్ గారి ఒక్కరికే ఉంది. ఇవాళ చాలా మంది తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టాం, రాష్ట్ర ఆవిర్భావం కోసమే మా పార్టీ పుట్టింది, మా వల్లే వచ్చింది అని చెప్పుకునేటువంటి వాళ్ళ కంటే కూడా ఆయన పాట ద్వారానే రాష్ట్రంలో ఈ ఉద్యమం పెద్ద ఎత్తున లేచి ఆ పాటే అనేక మందిని రగిల్చి పోరాట పంతాలు నడిపించింది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గద్దర్ స్మారకం ఏర్పాటుపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంటుందని సీఎం వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కాంగ్రెస్ పాలకులు చిన్నాభిన్నం చేశారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. భూముల ధరలు సగానికి పడిపోయాయన్న ఆయన 420 హామీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి వాటిని తొంగలో తొక్కారని మండిపడ్డారు. ఇటీవల కాలపరిమితి ముగిసిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లను తెలంగాణ భవన్లో కేటీఆర్ సన్మానించారు. బీఆర్ఎస్ పాలనలో పట్టణాలు, నగరాలు ప్రగతి పదంలో పయనిస్తే ఇప్పుడు కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వంలో ఎవరి కౌంటర్ వాళ్లు ఓపెన్ చేసి ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు. దేశ రాజధానికి మూటలు వెళుతున్నాయి తప్ప రైతుల ఖాతాల్లో నగదు జమ కావడం లేదని విమర్శించారు. పని చేయడం చేతకాక నల్గొండ మంత్రి తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. నిన్నగాక మనం చూడొచ్చు, కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగాలేదు, 13,000 కోట్ల గాటా పడ్డదని చెప్పి పేపర్లలో మొన్న 4 రోజుల కింద వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మంచిగా ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం, అభివృద్ధి బాటలో ముందు కురుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ పడ్డట్టయింది? ఎందుకంటే నడిపేటోళ్ళ మనసు, నడిపేటోళ్ళ ఆలోచన విధానం, నడిపేటోళ్ళ ప్రణాళికలు చక్కగుంటే అన్ని చక్కగుంటాయి, లేకపోతే ఈ అవస్థలన్నీ వస్తాయి. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరు మీద టంచంగా జీతాలు వచ్చేది. గంటాపదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా, గత 10 ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఫామ్ హౌస్ లో కూర్చొని గట్టిగా కొడతాననడం కాకుండా అసెంబ్లీకి వచ్చి చూపించాలని మాజీ సీఎం కేసీఆర్ కు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వకుండా 14 నెలలు ఫామ్ హౌస్ లో నిద్రపోయారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 6 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రజల కోసం గళమెత్తారని గుర్తు చేశారు. నల్గొండ జిల్లాను దత్తత తీసుకుంటానని మాయమాటలు చెప్పిన కేసీఆర్ దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు గెలిపించుకోవాలని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ దొంగ దీక్షలు చేసిన అలవాటు నీకు. మాటలతో 10 ఏళ్ళు రాజ్యాన్ని వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా దెబ్బ కొడితే మామూలుగా ఉండదంట, లేవరంట. నువ్వు 41 కిలోలు ఉన్నావు, నువ్వు కొడితేనే లేవరంటే నేను 82 కిలోల పైన ఉన్నా, నేను కొడితే నీ పార్టీ లేస్తుందా? ఉంటుందా అసలు? నీ ఫామ్ హౌస్ ఉంటుందా? నువ్వు ఎన్ని మాటలు దెబ్బ కొడితే లేవరు ఇవన్నీ కాదు. రేపు అసెంబ్లీకి రా, 5వ తారీఖు 7వ తారీఖు రేపు డిసైడ్ చేస్తున్నావు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పొంగనూరు పరిధిలోని మంగళంపేట అటవీ ప్రాంతంలో భూముల ఆక్రమణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. రిజర్వ్ అటవీ ప్రాంతంలో భూములను ఆక్రమించడం, నిబంధనలకు విరుద్ధంగా రహదారి నిర్మాణంపై అధికారులు పరిశీలన చేపట్టారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి వ్యవసాయ పొలానికి వెళ్లే ప్రధాన మార్గాన్ని చిత్తూరు జాయింట్ కలెక్టర్ విద్యాధరి, చిత్తూరు డిఎఫ్ఓ భరణి ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా అటవీ భూమి విస్తీర్ణం, ఆక్రమణకు గురైన భూమి వివరాలను గుర్తించేందుకు రోవర్ జీపీఎస్ విధానాన్ని అనుసరించారు. గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నదానికంటే అదనంగా రహదారి నిర్మాణాలు జరిగాయా అన్న కోణంలో సర్వే చేశారు. అయితే అటవీ ప్రాంతంలో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడంతో రోవర్ జీపీఎస్లు పనిచేయలేదు. టేపు, గొలుసుల ద్వారా రహదారిని కొలిచారు. గెజిట్ నోటిఫికేషన్లో ఉన్నదానికంటే దాదాపు 4 మీటర్ల వెడల్పుతో 2.2 కిలోమీటర్ల రోడ్డు అటవీ భాగంలో నిర్మించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రహదారి సర్వేతో పాటు పెద్దిరెడ్డి పొలానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. మరోవైపు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులకు సర్వే సమయంలో భాగస్వాములను చేసేందుకు అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు.
మంగళంపేట అటవీ ప్రాంతంలో పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై 2 వారాల్లో నివేదిక వస్తుందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తిరుపతిలో చెప్పారు. మంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చిత్తూరు జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో భూ కబ్జాలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో భూమిని పెద్దిరెడ్డి కుటుంబం అతిథి గృహం కోసమో ఎర్రచంద్రం అక్రమ రవాణా కోసం వాడుకుంటుందో విచారణలో తేలుతుందని మంత్రి పేర్కొన్నారు. అటవీ భూముల ఆక్రమణలపై పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు సహకరించిన అధికారులపైన చర్యలు ఉంటాయన్నారు. ఆ ప్రాంతాన్ని దేనికి వాడుతూ ఉన్నాడు, అతను చేసినటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్కి అడ్డగా వాడుతూ ఉన్నాడా, దేనికి వాడుతూ ఉన్నాడు కూడా మనం తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సినిమాలో ఉన్నట్టు ఊరు బయట మామిడి తోట అన్నట్టుగా ఊరు బయట వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఎవరు నివసించకుండా, ఎందుకంటే ప్రెస్ సోదరులు కూడా అక్కడికి వెళ్ళి చూద్దాము తీద్దామంటే కూడా భయపెట్టే విధంగా అక్కడ గూండాలని అతను మనుషుల్ని వేరే రాష్ట్రాలు చెందినటువంటి మనుషుల్ని కూడా పెట్టి అక్కడ పోషిస్తారని చెప్పేసి కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కలెక్టర్ గారు ఉన్నారు, సిఎఫ్ గారు ఉన్న కన్జర్వేటివ్ ఫారెస్ట్ గారును ఎస్పీ గారు కమిటీ వేశాము. పూర్తి విశ్లేషణ చేసి పూర్తి రిపోర్ట్ ఇస్తారు. తప్పకుండా ఎవరైతే ఆ వెబ్లాండ్లో మార్పులు గతంలో చేశారో, ఫిజికల్గా వీళ్ళు కట్టినప్పుడు ఎవరైతే వారికి సపోర్ట్ చేశారో అధికారులపై యాక్షన్ ఉంటుంది. ఎవరైతే చేసుకున్నారో వారిపైన కూడా పూర్తిగా యాక్షన్ ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సంబేపల్లి మండలం మోటుకట్ల గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అదే గ్రామంలో ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లి సామాజిక పింఛన్ అందజేయనున్నారు. ముందుగా సంబేపల్లి క్రాస్లోని సంతగేటు కాలనీలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం సామాజిక పింఛన్ల పంపిణీ చేపట్టిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు సంబేపల్లి మండల ప్రజలతో సీఎం ముఖాముఖిలో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి విజయవాడ వెళ్లనున్నారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుకు విజ్ఞాపనలు అందజేస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకుల దురాగతాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదులు చేసేందుకు బాధితులు ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి పోటెత్తారు. పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు సీఎం ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించగా వైసీపీ నాయకుల దుర్మార్గాలు, దురాగతాలను బాధితులు వివరించారు. తమపై దాడులు చేసిన తీరు, ఆస్తుల కబ్జాలను ఆయనకు ఏకరువు పెట్టారు. అందరి సమస్యలను శ్రద్ధగా విన్న ముఖ్యమంత్రి వారి అర్జీలను సంబంధిత శాఖలకు పంపారు. పొలిట్ బ్యూరో సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ సామాన్యులు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. అనారోగ్యంతో కుమారుడు, క్యాన్సర్తో భార్య చనిపోయారని, కల్లుగీత కార్మికునిగా జీవనం సాగిస్తున్న తనకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన చోడి గణపతిరావు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని తనపై భౌతికంగా దాడి చేశారని, విచారించి న్యాయం చేయాలని కడప జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన గురవయ్య విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ వారాసిగూడలో హృదయ విదారక ఘటన జరిగింది. తల్లి మృతితో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన 2 కుమార్తెలు ఆమె మృతదేహం వద్ద 9 రోజులు గడిపారు. చివరకు శుక్రవారం 2 కుమార్తెలు చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేసే రాజుతో 26 ఏళ్ల క్రితం లలితకు వివాహమైంది. 2020లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో రాజు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి లలిత తన తల్లి అండతో 2 కుమార్తెలతో కలిసి ఉంటోంది. పెద్ద కుమార్తె వస్త్ర దుకాణంలోనూ, చిన్న కుమార్తె ఈవెంట్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ తల్లికి ఆసరాగా ఉంటున్నారు. ఇటీవలే లలిత తల్లి మరణించడంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. ఎవరూ అండగా లేకపోవడంతో మనోవేదనకు గురై జనవరి 22న రాత్రి కన్నుమూసింది. ఉదయాన్నే కుమార్తెలు తల్లిని నిద్ర లేపేందుకు యత్నించినా స్పందించకపోవడంతో మరణించినట్లు నిర్ధారించుకున్నారు. తల్లి మృతదేహం వద్ద అలానే ఏడుస్తూ ఉండిపోయారు. దహన సంస్కారాలు నిర్వహించేందుకు చేతిలో చిల్లి గవ్వలేక అమ్మలేని లోకంలో తాము ఉండలేమని ఆత్మహత్యా యత్నం చేశారు. 9 రోజుల నుంచి ఆహారం తినకపోవడంతో ఇన్స్పెక్టర్ సైదులు వారికి భోజనం తెప్పించారు. అంబర్పేటలో ఉన్న లలిత సోదరుడితో మాట్లాడి దహన సంస్కారాలు పూర్తి చేసేందుకు ఒప్పించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు వల్ల తెలంగాణ కంటే ఛత్తీస్గఢ్, ఆంధ్రాకే ఎక్కువ లాభమని తెలిసి కేసీఆర్ దాన్ని పక్కన పెట్టారని తెలంగాణ జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ అన్నారు. ఆ స్థానంలో మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మించారని వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ఉంటే వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు అందేవని చెప్పారు. ఓర్వలేని తరంతో కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ ఆనకట్టపై దుమ్మెత్తి పోస్తుందని ఆక్షేపించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన నీళ్లు
నిజాలు రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, మాజీ ఇంజనీర్లు, నిపుణులు, మేధావులు పాల్గొన్నారు. మేడిగడ్డ ఆనకట్టను పునరుద్ధరించడంతో పాటు కాళేశ్వరం మొదటి లింకును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని సమావేశంలో తీర్మానించారు. బేసిన్, క్యాచ్మెంట్, కమాండ్ ఏరియా, కరువు ప్రాంతాల ప్రాతిపదికన 575 టీఎంసీల నికర జలాలు సాధించేలా కృష్ణా ట్రైబ్యునల్లో సమర్థ వాదనలు వినిపించాలని కవిత డిమాండ్ చేశారు. 60 ఏళ్ళు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దేటటువంటి ప్రయత్నం తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రయత్నం చేసినాం. అయితే ఆనాడు ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు నేను చెన్నైకి మంచినీళ్లు తీసుకుపోతా అని ఒక మానవతా దృక్పథంతో అన్నప్పుడు నిజంగా ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఆనాడే ఈ మేధావులందరూ కూడా గట్టిగా కొట్లాడి ఉంటే ఆనాడు కిటికీలు తెరుచుకునేటివి కావు. ఇప్పుడు గోదావరి నది మీద కూడా వాళ్ళ కనుబడింది. గోదావరి ఒక్కటే మనకు దిక్కు అని ఇందాక ఇంజనీర్స్ ఫోరం నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ గోదావరిలో నీళ్లు ఉన్నాయి కదా అని మనం అలసత్వం ప్రదర్శించకుండా మనందరం జాగరూకతోని ఉండాల్సినటువంటి సందర్భం ఇది. బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణకు నదీ జలాల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జగన్ హయాంలో శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున రాయలసీమకు నీళ్లు తీసుకెళ్లేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలుపెట్టిన కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారని మండిపడ్డారు. జగన్తో దోస్తీ చేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. కవిత ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని సూచించారు. గోదావరి, కృష్ణానది జలాల విషయంలో తమకు పూర్తి అవగాహన ఉందని, రాష్ట్రానికి న్యాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గోదావరి నదిపై కాంగ్రెస్ కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు చెక్కు చెదరలేదన్న చామల బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం కూలిందని ఆరోపించారు. మీ అవినీతి అసమర్థ పాలన వల్లనే ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో రోజుకు 2 టీఎంసీల నీళ్లు జగన్ రెడ్డి తీసుకుపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టున్నారు. మీరు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పి మీరు ఏదైతే రోజా గారింటికి రాయలసీమలో పోయి చేపల పులుసు తిని ఆ రోజు చెప్పుకొచ్చిన విషయం చూస్తేనే అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల చెవులో పువ్వులు పెట్టడానికే మీరు ఇప్పుడు ప్రయత్నం చేయొద్దు. మాకు చిత్తశుద్ధి ఉంది. మేము కృష్ణా గోదావరి జలాలను కాపాడుకోవడంలో మేము ఎట్టి పరిస్థితిలో మేము దేనికైనా తెగిస్తాం. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేముల ఘాట్లో చేపట్టిన భూసేకరణతో ఇళ్లు కోల్పోయిన వితంతువులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించి పరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం వితంతువులను ప్రత్యేక కుటుంబంగా పరిగణించాల్సిందేనని పేర్కొంది. దీనిపై బాధితులు సమర్పించిన వినతి పత్రాన్ని పరిశీలించి 4 నెలల్లో పరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం వేముల ఘాట్ గ్రామం చుట్టూ 2016-19 మధ్య దాదాపు 2500 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. గ్రామం మొత్తం ముంపునకు గురికాగా నిర్వాసితులుగా గుర్తించి పరిహారం చెల్లించాల్సి ఉంది. కానీ అధికారులు పునరావాసం, పునర్నిర్మాణ పథకం కింద పరిహారం చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టగా పిటిషనర్లకు 65 ఏళ్లు దాటాయని, భర్తలు లేకపోవడంతో పిల్లలు, బంధువుల వద్ద ఆశ్రయం పొందుతున్నారని వారి తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషనర్ల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ హామీ ఇచ్చారు. పిటిషనర్ల వినతి పత్రాన్ని పరిశీలించి చట్ట ప్రకారం పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి విచారణను ముగించారు. అమెరికాలో బానిసల పిల్లల కోసమే తొలినాళ్లలో జన్మతః పౌరసత్వాన్ని తీసుకొచ్చారని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. కానీ ప్రపంచ జనాభా మొత్తం వచ్చి అమెరికాలో పోగుపడటం కోసం ఆ చట్టాన్ని తీసుకురాలేదని ఆయన పేర్కొన్నారు. చాలా మంది అర్హత లేని వ్యక్తులు ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారన్న ట్రంప్ అలాంటి వారి పిల్లలకు పౌరసత్వం లభిస్తోందని విమర్శించారు. జన్మతః పౌరసత్వం రద్దు కోసం తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను కోర్టు నిలిపివేయడంపై సుప్రీంకోర్టుకు వెళతానని ట్రంప్ తెలిపారు. అక్కడ తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని 100% విశ్వాసంతో ఉన్నట్లు పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది. ట్రంప్ అధ్యక్షుడైన వెంటనే జన్మతః పౌరసత్వం హక్కును రద్దు చేసేలా కార్యనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలను వేశాయి. ట్రంప్ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సియాటెల్లోని ఫెడరల్ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. అమెరికాలో మరో విమానం కూలిపోయింది. ఫిలడెల్ఫియాలో ఓ చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఓ షాపింగ్ మాల్ సమీపంలో విమానం కూలిపోగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం కూలడంతో పలు ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ప్రాణ నష్టంపై ఇంకా ఎలాంటి సమాచారం వెలువడలేదు.